వెల్కమ్ టు మై ఛానల్ కేరళ తెలుగు వ్లాగ్స్. ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వాయనాడ్ ట్రిప్కి మనం వెళ్ళాలి అనుకుంటే ఎలా వెళ్ళాలి అండ్ ఎంత ప్రైజెస్ అవుతాయి అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఎర్నాకుళం టు మనకి వాయనాడ్ డైరెక్ట్గా ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉండవు. మనం కర్స్లీగఢ్ అనే ప్లేస్ వరకు ఎర్నాకుళం టు ఆ ప్లేస్ వరకు మనం ట్రావెల్ చేయాలి ట్రైన్లో. దానికి టికెట్ స్లీపర్ అయితే 300 అట్లా ఛార్జ్ అవుతుంది. అండ్ మనం ఏసీ అది తీసుకుంటే 1000 అట్లా ఉంటుంది. అండ్ అక్కడ నుంచి వాయనాడ్కి బస్సెస్ ఉంటాయి. ఆ టికెట్ ప్రైజెస్ కూడా మన డిపెండ్స్ అపాన్ బస్ చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నార్మల్ బస్సెస్ గవర్నమెంట్ బస్సెస్ అయితే 130 నుంచి అట్లా స్టార్ట్ అవుతుంది. అట్లా 2000 రేంజ్ వరకు ఉంది. అండ్ వెళ్ళే లొకేషన్స్ అయితే ఎంత బాగుంటాయి. ఎర్నాకుళం టు కోలిఘట్కి ఏమంచి 3 hours అట్లా జర్నీ టైం పడుతుంది. అండ్ అక్కడ నుంచి వాయనాడ్కి నుంచి 2.5 hours అట్లా టైం పడుతుంది. ఎలా లేదన్నా ఒక 6 hours ఎర్నాకుళం టు వాయనాడ్ మనం రీచ్ అవ్వాలి అంటే. అండ్ వెళ్ళే లొకేషన్స్ కూడా బాగుంటాయి. క్లైమేట్ కూల్గా అండ్ చల్లగా అండ్ స్నో అది మంచు అది కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. అండ్ డే 1 మనం చూడాల్సినవి వాయనాడ్ రీచ్ అవ్వగానే ట్రైబల్ విలేజ్ అని ఒకటి వస్తుంది. దాన్ని కూడా మనం వెళ్ళొచ్చు. అది టికెట్ ప్రైస్ పర్ పర్సన్ 110 or 90 అట్లా ఛార్జ్ తీసుకుంటున్నారు. వాళ్ళే జీప్లో మనకి పైన హిల్కి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ట్రైబల్స్ అందరూ పైన కదా. మనకి ఇక్కడ లేక్ ఉంది. దానికి ఎంట్రీ ఫీ అయితే పెద్దవాళ్ళకి 40 అండ్ చిన్నపిల్లలకి 30 తీసుకున్నారు. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత వాటర్ రైడ్స్ అండ్ ఫిష్ అక్వేరియం, ఫిష్ స్పా అవి ఉన్నాయి. వాటికి సపరేట్ ఛార్జెస్ అయితే తీసుకుంటున్నారు. అండ్ ఈ లేక్లో మనం రైడ్ చేయాలంటే 2 pedal boatsకి ఏమంచి 300 ఛార్జ్ తీసుకున్నారు. 4 pedalకి అయితే 450 రూపీస్ ఛార్జ్. రెండింటికి కూడా 20 minutes. అండ్ 7 seated అయితే మనకి 30 minutes అట్లా ఛార్జ్ తీసుకున్నారు. అండ్ ఇలా పెడస్టల్ బోట్ రైడ్ చేయడం కూడా చాలా బాగుంది. చుట్టూ లొకేషన్స్ కానీ అండ్ మనంతలో మనం చక్కగా పెడల్ బోట్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడానికి కూడా బాగుంది. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది ఫిష్ స్పా. ఎవరైనా చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు అన్నట్టు. అండ్ ఈ ఫిష్ స్పాకి వచ్చేసి ఛార్జెస్ 70 రూపీస్ తీసుకున్నారు. మనకు అక్కడ బెనిఫిట్స్ ఆఫ్ స్పాకి ఏంటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ మేము వెళ్ళింది హనీబీ మ్యూజియంకి. అండ్ ఇదైతే చాలా బాగుంది. అసలు ఎలా తయారవుతుంది ఏంటి అనేది తను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనది ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. తెలుగు తప్ప అన్ని లాంగ్వేజ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. హిందీ అండ్ ఇంగ్లీష్, తమిళ్, మలయాళం. హనీ అనేది ఎలా ప్యూరిఫై అవుతుంది అనేది స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేస్తారు అనేది క్లియర్గా ఇతనైతే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలాంటి మ్యూజియంస్ అనేవి విజిట్ చేయడం బాగుంటుంది. ఎందుకంటే మనకు అదంతా కూడా ఎలా వస్తుంది, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. మనం యూజ్ చేయాలన్నా కూడా ఏది క్వాలిటీ ఉన్నది, ఏది క్వాలిటీ లేనిది అనేది మనకైతే నిజంగా క్లారిటీ అయితే వస్తుంది. అండ్ హనీని ఇట్లా కూడా యూజ్ చేయొచ్చు. అంటే ప్యూర్ హనీ ఇట్లా పాడవదు అని కూడా చెప్పారు. అంటే స్మెల్ రావడం కానీ పాడవడం అనేది ఉండదంట. ఆ కలర్స్ కూడా ఫిల్టర్ అయ్యే దాన్ని బట్టి దాని లైఫ్ స్పాన్ అండ్ యూజెస్ అనేది ఎలా పెరుగుతాయి అనేది కూడా మనకి నెక్స్ట్ వీడియోస్లో చూద్దాము. అండ్ డే 1లో మేమైతే ఈ 2 ప్లేసెసే కవర్ చేసాము. అండ్ డే 1లోనే ట్రైబల్ విలేజ్ కూడా కవర్ చేసేయండి. మేము క్రౌడ్ ఎక్కువ ఉంది అనేది దాన్ని స్కిప్ చేసేసాము. వెంటనే తర్వాత మేము రిసార్ట్కి అయితే బ్యాక్ టు రిసార్ట్కి వెళ్ళిపోయాము. అండ్ రిసార్ట్ గురించి మనం చూస్ చేసుకునే రిసార్ట్స్ కూడా మన బడ్జెట్ బట్టే డిపెండ్స్ అపాన్ ఉంటుంది. మనం తక్కువ బడ్జెట్లో చూసుకుంటే 1500కి 2000 నుంచి కూడా రూమ్స్ అవైలబుల్ దొరకచ్చు. బట్ సీజన్ కాబట్టి తక్కువలో అయితే దొరకవు. మేము బుక్ చేసుకున్న రిసార్ట్ అయితే 2800 or 3000 అరౌండ్ పడింది. మనకి ఫైర్ క్యాంపు ఇట్లా పక్కన లేక్ అవన్నీ కూడా ఉన్నాయి. చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డిన్నర్, లంచ్ అనేది మనం బయటన ఆబ్వియస్లీ చూసుకోవాలి. అండ్ ఈ ఫామ్ హౌస్లో అయితే పక్కన ఇలా లేక్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మనం హ్యాపీగా ఫ్రెండ్స్తో చిల్ అవ్వడానికి కానీ ఎంజాయ్ చేయడానికి అయితే ఇట్లా లేక్ అయితే నిజంగా చాలా బాగుంది. అండ్ రిసార్ట్ కూడా అక్కడ వాళ్ళు పెట్టిన ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. రిసార్ట్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది, పీస్ఫుల్గా. అండ్ చుట్టూ ఫుల్